సంగారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ క్యాంటీన్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆహార భద్రత అధికారి రాజేశ్వర్, సహాయ ఆహార నియంత్రణ అధికారి అమృత శ్రీ సంయుక్తంగా నిర్వహించిన ఈ తనిఖీల్లో క్యాంటీన్ వంటశాల నిర్వహణను క్షుణ్ణంగా పరిశీలించారు. వంటగది పరిశుభ్రత, వంట సామాగ్రి వినియోగం, త్రాగునీటి ట్యాంకుల నిర్వహణ, నిల్వగది పరిస్థితులు, తయారు చేసిన ఆహార పదార్థాలు, ముడి సరుకుల నాణ్యత, పారిశుద్ధ ప్రమాణాలను అధికారులు తనిఖీ చేశారు. ఆహార తయారీ ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలు, భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని క్యాంటీన్ నిర్వాహకులకు సూచించారు. ఆహార భద్రతకు సంబంధించిన అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. తనిఖీల్లో గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాలని ఆదేశించిన అధికారులు నిబంధనలు పాటించని నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఇది ఆల్రెడీ ముట్టి పట్టేసి ఉన్నాయి. మీరు చీమలు చెప్పను మీరు చూడండి. ఈ మెంతులు ఎవరైనా దగ్గర నుంచి ఫోకస్ చేయగలిగితే బెటర్. గ్రీన్ ఈ గేట్కి కనీసం కవర్లు కూడా ఇది మీరు పెట్టుకున్న స్టోర్ రూమ్ వీటి డేట్స్ ఉన్నాయి. అదే ఇంత పౌడర్ ఉంది చూడమ్మా. ఈ ఇంత లో క్వాలిటీ తెస్తే పౌడర్ చూడండి. ఎవరిస్తారు మీకు? లైసెన్స్ ఉందా కనీసం మీకు? బిల్లు కాదు నేను అడిగింది, మీకు లైసెన్స్ ఉందమ్మా? ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ ఉందా? ఉంటే నాకు పంపండి. మీరు ఎక్కడుందో నాకు అడ్రస్ పెట్టండి, నేను ఇస్తాను. సో అలా మీరు ఏమైనా సాంబార్ చోట్ల వేస్తారు, ఏమో కరివేపాకు వేస్తారు. అందరికీ నమస్కారం అండి. సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు మేము స్పెషల్ తనిఖీల్లో భాగంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డి నందు ఉన్న కిచెన్ని మేము తనిఖీ చేయడమైనది. ముఖ్యంగా ఇందులో మేము నోటీస్ చేసింది ఏంటంటే కిచెన్ని కొంచెం అన్హెల్దీ కండిషన్స్లోనే పెట్టుకున్నారు. క్లీన్గా ఎక్కడా కూడా కనిపించలేదు. తర్వాత స్టోర్ని మేము ఒకసారి విజిట్ చేసినట్టయితే చాలా వరకు మెటీరియల్ ఆల్మోస్ట్ 50,000కు పైచిలుకు మెటీరియల్ పురుగును పట్టినటువంటి పదార్థాలని గమనించడమైంది. వాటన్నింటిని కూడా ఇప్పుడు డిస్కార్డ్ చేస్తూ ఉన్నాము. తర్వాత కిచెన్లో కూడా హైజీన్ సరిగ్గా పాటించట్లేదు. ఎక్కడైతే ఇక్కడ మిల్క్ వాడుతున్నారో వాటిని ఇప్పుడు టెస్ట్ చేయడం జరిగిందండి. ఇక్కడేం మాకు ట్రేస్ అవుట్స్ రాలేదు. ఇదే మిల్క్ మాకు డౌట్గా ఉంది కాబట్టి మేము హైదరాబాద్ ల్యాబొరేటరీకి పంపిస్తున్నాము. తర్వాత ఎవరైతే మెస్సులు నడుపుతున్నారో, హోటల్స్ నడుపుతున్నారో, ప్రైవేట్ హాస్టల్స్లు నడుపుతున్నారో, రెస్టారెంట్స్ నడిపే వాళ్ళందరికీ కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళందరం ఏం చెప్తున్నామంటే క్లీన్గా పెట్టుకోండి, హైజీన్గా పెట్టుకోండి. ఇది మాన్సూన్ సీజను, ఎక్కువగా జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అందరూ FSSAI లైసెన్స్ తీసుకొనే ఉన్నారు. మీ అందరికీ తెలుసు ఎలాంటి నియమాలు నిబంధనలు పాటించాలి అనేది. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా రైడ్స్ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి వ్యాపారి ఎవరైతే ఆహారాన్ని వినియోగిస్తున్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉండండి. నియమాలు నిబంధనలు పాటించి ప్రజలందరికీ మంచి ఆహారాన్ని ఇవ్వాలని కోరుకుంటాం. అంటే ఎంత మేర పెనాల్టీ సార్ మేడం? యాక్చువల్గా పెనాల్టీ వచ్చేసి అడ్జుడికేటింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ గారి చేతుల్లో ఉంటుందండి. ఇది 5 లక్షల వరకు పెనాల్టీ వేసే అవకాశం ఉంది. మేము ఇక్కడ చూసింది ఏంటంటే స్టోర్ ఓపెన్ చేసినప్పుడు చాలా వరకు ఒక రవ్వ అలాంటి పదార్థాలు బాగా పురుగు పట్టున్నాయి. మిగతా వాటన్నిటి కూడా బొద్దింకలు తిరగటం ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ మేము సపరేట్ చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేస్తున్నాము. ఒక డిస్కార్డ్ చేయడమే కాకుండా దాని మీద కూడా కేసు ఫైల్ చేసి వాళ్ళకి పెనాల్టీలు వేపిస్తామండి ఖచ్చితంగా. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అందరికీ నోటీస్ ఇచ్చాము. ఫుడ్ బాగాలేనందుకు నోటీస్ ఇచ్చాము. ఇక్కడ ఉన్న వర్కర్లు కూడా ఎవరు కూడా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా మెడికల్ సర్టిఫికేట్స్ కానీ వాటర్ని టెస్ట్ చేసుకున్నట్టు కానీ
తర్వాత వాళ్ళెవరికి కూడా దీని మీద అవగాహన లేదు. వీళ్ళందరికీ కూడా మేము ట్రైనింగ్ కోసం సజెస్ట్ చేస్తున్నాము. నోటీసులు ఇష్యూ చేసాము. ఇక్కడ నుంచి 2 శాంపుల్స్ పంపిస్తున్నాము. మిగతా వాళ్ళన్నిటికి కూడా పెనాల్టీ వేయడం జరుగుతుంది. ఇప్పుడు కలర్లు వేసిన ఫుడ్స్ వాడుతున్నారు. కలర్లు వేసిన కలర్ అయితే ఇక్కడ కనపడింది. దేనికి వాడుతున్నారో మనకు తెలియలేదు. ఏదైతే పాపడ్స్ ఉన్నాయో అవి మార్కెట్లో నుంచి కలర్ తెచ్చుకున్నారు. మేము సజెస్టెడ్ ఫర్ నాట్ కలర్ ఏమున్న ఐటమ్స్ని వాడొద్దని చెప్పాము. ఇక్కడున్న ఫుడ్ కలర్ అనేది ఈ రోజు అయితే ఇక్కడ వాడలేదు, బట్ స్టోర్లో మాత్రం ఫుడ్ కలర్ దొరికింది. సింథటిక్ కలర్ ఈజ్ అవైలబుల్. అంటే ఇక్కడ రెగ్యులర్గా పెస్ట్ కంట్రోల్ చేయిస్తున్నారు. ఇక్కడ ఈ రోజు అయితే పెస్ట్ కంట్రోల్ కూడా ఏం లేదండి. డ్రైన్స్ కూడా బాగా వాసన వస్తున్నాయి. వీటన్నిటి మీద నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. వీటికి కూడా మేము 14 రోజుల టైం ఇస్తున్నాము. ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటారు తొందరలో.